సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో ఇంటి నుంచి పారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే పట్టువదలకుండా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. అయితే సినిమాలో నటించడానికి తండ్రి ఒప్పుకోలేదని ఇంట్లో చెప్పకుండా పారిపోయిన ఒక యువతి ముంబైలో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళలేదు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ను అందుకొని పాపులర్ అయ్యింది. ఆమె ఎవరో కాదు, అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే. శాలిని పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. చదువుకునే రోజుల నుంచే సినిమాల్లో నటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే తండ్రిని ఒప్పించడానికి శాలిని చాలా ప్రయత్నాలు చేసింది. ఆయన ఒప్పుకోకపోవడంతో సినిమాల కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం గురించి శాలిని ఒక ఈవెంట్లో మీడియాతో మాట్లాడింది. నేను ఇంజనీరింగ్ చేయాలని మా నాన్న కోరుకున్నారు, కానీ నేను చదవలేకపోయాను. సినిమాల్లోకి వెళ్ళడానికి నాన్న అంగీకరించలేదు. నేను ఒప్పించేందుకు 4 సంవత్సరాలు చాలా ప్రయత్నించాను. చివరికి ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చాను. ఇప్పుడు ఇది జోక్గా అనిపిస్తుంది, కానీ అప్పట్లో ఇది చాలా పెద్ద విషయం అని చెప్పింది. శాలిని ముంబైకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆమెకు ముంబైలో 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వారితో కలిసి ఉండలేకపోయింది. దీంతో బయటకు వచ్చి అబ్బాయిలతో కలిసి రూమ్ ను షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ అబ్బాయిలు తన కుటుంబంగా మారారని శాలిని చెప్పింది. ఇప్పటికీ వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. చదువుకునే రోజుల్లో శాలిని జబల్పూర్లోని థియేటర్ ఆర్టిస్ట్గా పనిచేసింది. తర్వాత ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆమె వన్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. తను నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో శాలినికి వరుసగా హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే శాలిని స్టార్ గా మారడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తర్వాత నాగశ్విన్ తీసిన మహానటిలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ చిత్రం మహానటి. అయితే బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి హీరోయిన్ గా నటించిన జయేష్ భాయ్ జోర్దార్ ఫ్లాప్ అయింది. ఇక ఆమె లేటెస్ట్ హిందీ మూవీ మహారాజ్ లో తన నటనతో ఇంప్రెస్ చేసింది. ఫ్యాన్స్ ఇప్పుడు ఆమెను అలియా భట్ తో పోలుస్తున్నారు. ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.